నమస్కారం అండి. ఈ రోజు స్పైసీ హబ్ హోటల్ కొత్తపేటలో మన శాకాహార షడ్రుచుల గ్రూప్ మీట్ జరుగుతుంది. ఇందులో మేము మా వీకెండ్ ఫార్మర్ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల గ్రూప్ ది వీకెండ్ ఫార్మర్ ఇన్ అనేది ఇన్స్టా పేజ్ లో ఉంది. మా ఉత్పత్తుల గురించి మీరు అందులో కనెక్ట్ అవ్వచ్చు. దాని గురించి ఇవాళ నేను మీకు కొంత ఇంట్రడక్షన్ చెప్తాను. ఇది మన శాకాహార షడ్రుచుల ప్రోగ్రామ్. ఈ ఇయర్ 2025 లో మనం పెట్టుకున్న మీట్. ఈ మీట్ సక్సెస్ఫుల్ గా మేమందరము శాకాహార గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరం ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఈ రోజు ప్లస్ జాయిన్ అవ్వడమే కాకుండా అందరం వచ్చి కలిసి మీట్ సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా మేము స్టాల్స్ కూడా పెట్టుకున్నాము. ఎవరెవరైతే రకరకాల ఉత్పత్తులు వాళ్ళ ప్రొడక్షన్ సేల్ చేయాలనుకున్న వాళ్ళందరికీ ఇక్కడ మాకు శాకాహార షడ్రుచులు ఒక పోడియం అందించింది. నేచర్స్ బెస్ట్ ప్రొడ్యూస్ మై ఫార్మ్ టు యూ. డైరెక్ట్ గా సేంద్రియ ఉత్పత్తులు నా ఫామ్ నుంచి మీ ఇంటికి అని నేను ఒక స్లోగన్ పెట్టుకున్నాను. యాక్చువల్ గా ఈ ఫామ్ మేము కమర్షియల్ గా ఏదో ప్రొడ్యూస్ చేసి కమర్షియలైజ్ చేసుకుందామనే ఉద్దేశంతో కాదు. ఈ వ్యవసాయాన్ని మేము మా కొరకు చేసుకుందాము మా ఫామ్ లో అని అనుకున్నాము. ఒకసారి వన్స్ వి ఎంటర్డ్ ఇంటూ దిస్ మేమేమనుకున్నాము, ఉత్పత్తులన్నీ చాలా పెస్టిసైడ్స్ వేస్తున్నారు, చాలా రకాల పెస్ట్ ఇన్ఫెక్షన్స్ పీపుల్ కి అవుతున్నాయి, రకరకాల డిసీజెస్ వస్తున్నాయి. ఇది వద్దు, మనం కూడా పండించుకుందాం మనస్వంతంగా అనుకున్నాము. అలా స్టార్ట్ చేసిన ఈ ప్రయాణం మాకేమిచ్చింది అంటే రకరకాల ఉత్పత్తులను మేము తయారు చేస్తూ అందరికి వీటిని పంచేద్దాం. మన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, ప్రతి నైబర్స్ కి, మనకు తెలిసిన ప్రతి మన క్లోజ్ వ్యక్తులందరికీ, ఎవ్రీ సెకండ్ పర్సన్ కి ఈ నేచురల్ ఉత్పత్తులను, సేంద్రియ ఉత్పత్తులను అందిద్దామని మాకు ఒక థాట్ వచ్చింది. ఇది మేమేమి కమర్షియల్ గా చేస్తున్న సబ్జెక్ట్ కాదు. మా దగ్గర ఉన్న ప్రతిదీ కాలానుగుణంగా మేము ఏది పండిస్తే అది. అత్యుత్తమమైన మునగాకు ఉత్పత్తులు. మునగాకు మన శరీరానికి ఎంతో అవసరం. మనకి 300 డిసీజెస్ ని క్లియర్ చేసేది, రాకుండా నివారించేది మునగాకు ఉత్పత్తులు. కారం చాలా పెస్టిసైడ్ వస్తుంది చేస్తారు. కారం ఉత్పత్తులు, చింతకాయ పేస్ట్, అలా సీజనల్ గా వచ్చే ప్రతి ఒక్క వెజిటబుల్ మేము పండిస్తున్నాము. అండ్ సమ్మర్ లో అయితే మాకు మామిడికాయలు వస్తాయి, సపోటాలు వస్తాయి. ఇలా ప్రతివి మా ఫామ్ లో ఏవి కాస్తే అవి డైరెక్ట్ గా మీ ఇంటికి మేము అందించగలిగే ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఈ ప్రయాణంలో మాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే విఘ్నేశ్వరుడి పూజ. వినాయక చవితి వచ్చినప్పుడు వినాయకుని పత్రులను కూడా అందరికి సప్లై చేయాలి. చెత్తా చెదారం రోడ్ల మీద అమ్మే ప్రతి ఒక్క ఆకు కాకుండా ఆ పూజలో ఉన్న 21 పత్రులను మీకు అందిద్దామనే ఒక సదుద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ.